మీరన్నట్లు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇష్యూ మొత్తం ఇమ్మీడియేట్‌గా సాల్వ్ అవుతదని చెప్పి ఆశిద్దాం. ఈరోజు ఎలాగూ ఫెడరేషన్ కార్మికులు కూడా కలవబోతున్నట్టున్నారు గదా! అవునండి. 4:00 కలుస్తున్నారు. 4:00 వాళ్ళు కలిసి వాళ్ళ బాధలు వాళ్ళు గూడా వినిపిస్తే మళ్ళీ రేపు మీకు వాళ్ళు గూడా వాళ్ళకి అన్ని కలిపుందా అండి చిరంజీవి గారి దగ్గర? ఏదండి? రేపు మీకు వాళ్ళకి కలిపి మళ్ళీ చిరంజీవి గారి దగ్గర మీటింగ్ ఉందా? అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి మళ్ళా చిరంజీవి గారు మళ్ళా అందరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడి అది రేట్లు ఎదురుగుంటానే కూర్చోబెట్టి సెటిల్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే ఆ ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం కల్లా ఫుల్ స్టాప్ పడతదని నేను అనుకుంటున్నా. సో, ఎల్లుండి నుంచి యథావిధిగా షూట్స్ స్టార్ట్ రావాలి, అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. రావాలి. అందరూ ఒప్పుకోవాలి. పెద్ద మనసుతో నిర్మాతలు ఆలోచించాలి. పెద్ద మనసుతో కార్మికులు ఆలోచించాలి. ఖాళీగా ఉంటే మనం ఆకలితో తప్ప యాహ్! ఏముండదు. దయచేసి చిరంజీవి గారి మాట వినాలి. ఆయన మాటకి మనం 100% మనందరం గూడా శిరస వహించి, మనం ఇప్పుడు ఈ రోజు రాత్రికి అన్ని సెటిల్‌మెంట్‌లు కావు. కనుక రేపు కొన్నైతే తర్వాత ఆయనే కూర్చొని దశల వారీగా సెటిల్‌మెంట్ చేస్తారు. ఆయన మీద పూర్తిగా అందరికీ నమ్మకం ఉందండి. ఇప్పుడు ఇది నా ఒక్కడి మాటగా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే అందరికీ నమ్మకం ఉంది. యెస్. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్న మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయన పెద్ద మనిషి అన్నాం. ఆయన 100% పెద్ద మనిషి తరహాలో ప్రతీది కూడా చేసుకొచ్చాడండి. ఆయన ఎక్కడో అవమానపడ్డాను, ఎక్కడో బాధపడ్డాను నా ఇండస్ట్రీ కోసమే కదా! నా ఇండస్ట్రీ నిర్మాతల కోసమే కదా! నేను కష్టపడినా, మాట పడినా, ఒక మెట్టుకు దిగినా నేను నా నిర్మాతల కోసమే కదా అని రూ. 5 రేటు, రూ. 35 రేటుని 175, రూ. 210, రూ. 100 ఇటు చిన్నవాడికి, పెద్దవాడికి కలిసి కూర్చోబెట్టి 10 రోజులు ఆ కష్టం నాకు తెలుసండి. ఆయన పడ్డ ఆ రోజు కష్టం. ప్రతీదీ జీవో రెడీ చేయించి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ఆ జీవో చేశాడు. అందుకంటే అది చాలా చాలా పెద్ద ఇష్యూ అండి అది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ దగ్గర చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. కనుక అంత పెద్ద ఇష్యూనే చిరంజీవి గారు చేశారు కాబట్టి ఇది ఆయన చేతిలో చాలా స్మాల్ ఇష్యూ. రైట్ చాలా అండి. స్మాల్ ఇష్యూ. ఎందుకంటే అందరూ ఆయన మనుషులే. యాహ్! అంతే అందరూ కదా! ఆయన చెప్తే వినేవాళ్ళే. కనుక దానికి అందుకనే నేను పూర్తి నమ్మకం, విశ్వాసంతోనే నేను చిరంజీవి గారి మీద పూర్తి నమ్మకం. నా నమ్మకం కాదండి ఇది. మా నమ్మకం. మా ఇండస్ట్రీ అంతా నమ్మకం. కనుక ప్రాబ్లమ్ రేపు సాయంకాలం కల్లా సాల్వ్ అవుద్దని పూర్తిగా నమ్ముతున్నాం. అది. లెట్ అస్ హోప్ ఎందుకంటే ఫర్ ది అందరూ బెస్ట్ కూడా అండి. సహకరిస్తారు అనుకుంటున్నా, సహకరిస్తారు కూడా.